వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను అక్షయ. కూటమి ప్రభుత్వం వచ్చాకే అనంతపురం జిల్లాలో తాగునీటి పథకం పనులు వేగవంతంగా సాగుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం నియోజకవర్గ పరిధిలోని తపోవనంలో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి పైప్లైన్ పనులకు ఆయన భూమి పూజ చేశారు. జిల్లాలోని రాప్తాడు, అనంతపురం రూరల్ అర్బన్ నియోజకవర్గంలోని 4 పంచాయతీలకు PABR ద్వారా తాగునీరు అందించేందుకు 97 కోట్లతో ఆ పనులు చేపట్టారు. 4 పంచాయతీలకు సంబంధించిన పనులను ఎమ్మెల్యే ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తాగునీటి పథకం పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చాక ఈ 10 నెలల కాలంలోనే అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. నాలుగు పంచాయతీలకి పైప్ లైన్ పూజ చేయడం జరిగింది. ఈ 4 పంచాయతీల్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. దానిలో భాగంగా దాదాపు 97 కోట్లు ఖర్చు పెట్టి PABR నుంచి ఆత్మకూరు మీదుగా ఈ వాటర్ తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 97 కోట్లలో ఆత్మకూరు అయితే ఏమి, అలాగే రాప్తాడు నియోజకవర్గంలో రూరల్, అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా మేజర్ 4 పంచాయతీలు ఈ వాటర్ స్కీమ్ కింద తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వర్కులు గతంలో 5 ఏళ్ళలో ఇక్కడ వేసిన వర్కులు అక్కడే నిలిచిపోయిన జీజీఎం వర్కులు మళ్ళీ ఈ 9 నెలల కాలంలోనే దాదాపు ఆల్మోస్ట్ ఇంకొక 2-3 మంత్స్లో కంప్లీట్ చేసి నీళ్ళుగాని ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి అనుసంధానంగా అనంతపురం మున్సిపాలిటీకి ఇంకో 16 MLD వాటర్ సప్లై ఇది కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చింది. అది కానీ ఒక 15-20 డేస్లో మా మినిస్టర్ గారు పేవల్ కేశవ్ గారు టైం తీసుకొని దాని కానీ ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.